ఎందుకొచ్చా? వెళ్ళిపో. నన్ను చూస్తుంటే ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు. అంతా గమనిస్తున్నాను. నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావు. పో. నో నీడ్ టు టాక్ టు మీ. నందు, నువ్వు సడన్గా అలా కోపంగా చూస్తుంటే నేనేం కోపంగా చూడట్లా. నా కళ్ళు అంతే, పెద్దవి, బాతుగుడ్లా. మా కాలేజ్లో ఈ కళ్ళకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. నా కళ్ళు చూసి సొల్లు కార్చుకునేవాళ్ళు. మరి నువ్వేమో నీ దోస్ కట్టి. సారీ నందు, మేబీ ప్రాబ్లం నాదే ఉండొచ్చు. అసలు నేను చూస్తుందంతా నిజమేనా అనిపిస్తుంది. డెఫినెట్గా నాకేదయింది. లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్ ఉంది కదా, అందులోనూ చావు దగ్గర నుంచి చూశాను. అందుకే ఏదో తెలియని భయం. నందు ఉండగా భయం ఎందుకు? యు నాట్ ఎ లవ్ ఫెయిల్యూర్. ఫర్గెట్ యువర్ పాస్ట్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఫీల్ మై లవ్. ఐ లవ్ యూ సుధీర్. ఐ లవ్ యూ సో మచ్. హక్ చేసుకోవేంటి? పట్టుకో గట్టిగా. చైతే ఎంతసేపు పట్టుకుంటావురా హౌలే? నందు, నందు, మూటలతో మస్కా చేసి మంచం మీదేస్తావా? నిన్ను కొట్ట భయపెట్ట సరిపోలేదు రసాలే. నువ్వెందుకు వచ్చావో దీనికి తెలియకపోవచ్చు, నాకు తెలుసు. తెలీదు. భయం గల బల్లి. చూద్దామని వచ్చిన వాడికి చావకుండా ఈ ముద్దులేందిరా? ఈ ఆటలు నా దగ్గర కాదు, నందుకి నేనున్నా. తెల్లారేసరికి ఫామ్ హౌస్ వదిలి వెళ్ళిపో. మళ్ళీ నందు కంట పడితే నీ చావు నీకే చూపిస్తా. అర్థం కాలా? వెళ్ళిపోతా. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ లీవ్ మీ. ఏం మగాళ్ళరా మీరు? ఆడది తిరగబడితే అడుక్కు తినాల్సిందే. కండలు తిరిగిన మగాడి కళ్ళలో భయం చూస్తుంటే భలే మజాగా ఉంది. ఎక్కడ తీసుకెళ్తున్నావు? చూడు మీ ఫ్రెండ్ని పిచ్చోడైపోతున్నాడు. ఏంట్రా చెప్పబెట్టకుండా వచ్చి ఎక్కడ కూర్చున్నావు? రాయల్దాం. నువ్వు పోరా. ఏమైందిరా? నంతకు దయ్యం పట్టేసిందిరా. డౌట్ లేదు. దెయ్యం పట్టిందా? అవునరా, రాత్రి నరకం స్పెల్లింగ్ రాయించిందిరా నాతో.
నైట్ తన బిహేవియర్ హారబుల్ అంటే హారబుల్. ఊహించుకుంటేనే చోట్లు ఎలా పడుతున్నాయి. ఏం నువ్వు చెప్పేదంతా నిజమా? నేను చచ్చిన తొట్రా చావుని ఇంత దగ్గరలో చూశాను రా. నాకు దయ్యాలు భూతాలంటే పెద్ద నమ్మకం లేదురా. పైగా ధైర్యంగా చచ్చిపోదామని వచ్చాను. నాలోనే ప్రేమ క్రియేట్ అయ్యి నందు మీద ఇష్టం పెరిగి అసలు నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదురా. కాదురా నందు. నందు మంచిదే రా, తనంటే నాకు ఇష్టమే. కానీ ఈ దయ్యం ఏంట్రా మా మధ్యలో? అప్పటిదాకా బాగానే ఉంటుంది, కానీ టచ్ చేస్తే దయ్యం టార్చర్ మామూలుగా ఉండదు. రే ఇప్పుడే కదా తనంటే ఇష్టం అన్నావు, మళ్ళీ దెయ్యం అంటావు ఏంటి? చూడు నందు నిజంగానే నిన్ను టార్చర్ పెట్టినట్టయితే నీ కళ్ళ ముందే దాన్ని గోవ మీద కొట్టి నీకు సారీ చెప్పింతాను. ఇంకేం ఆడకు పదా. రే నీకు అర్థం కావట్లే పోరా. చిన్న పిల్లరా అది, అది బయటకు పోమంటే నువ్వు పోతావా? అదిలా మాడుకో రా. చేయలేదు చేయలేదు నువ్వు రా. నందితా చెప్పేది మాడుకో. నందితా రే రే నువ్వు ఆగు, నేను మాడతాను కదా. నందితా రే నందితా ఎక్కడుంది ఇది అసలు? నందితా 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 నీకేమన్నా మెంట్లా? నీ పిల్ల చేష్టలు ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఏదో కాసేపు ఆడితో స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా ఆడికి సుక్కలు చూపించావా? ఏకంగా భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ గాడు పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు. బతిమాలు తీసుకొచ్చాను. వెళ్ళి ఆడికి సారీ చెప్పు, హగ్గి వెళ్ళు వెళ్ళు. తెలుసురా, వాడిది కాదు నీదని. నీ వాయిస్ ఏంటి అలా మారిపోయింది? బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని, లక్ష్మి నీ పాలిట రాక్షసిని. అబ్బా సైదులు పిసుకరా, బాగా పిసుకరా, బాగా పట్టరా. అబ్బాబ్బాబ్బా ఏం నొక్కుతున్నావురా? ఇదివరకు గేదెలు తోమేవాడిని, ఇప్పుడు నిన్ను తోముతున్నాను. చెప్పా సైదులు నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు, ఎదవ సచ్చినాడు. సరే అన్నా. ఏయ్ సరిగ్గా ఆడు, నువ్వు కావాలని ఓడిపోతున్నావు. బాగోదు చెప్తున్నా. పెట్ట రే ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ ఎవ్వ గో పగిలితే నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. మేమా? ఏం నేనా? అలా కదరా. ఆడుతున్నా. నందు ఇక్కడ పెడితే చచ్చిపోతావు నందు. ఇక్కడ ముట్టుకోకుండా ఓడలేవారా? మా బావకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఇలాగే ఆడుకునేవాళ్ళం. ఏదో ఏడు వినపడుతుంది కదరా. ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. రే రే సైదులు, ఓరే పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ మార్ 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 మార్. ఏయ్ కస్పారా కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్. ఎవరెవరెవరెవరో ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు వినపడింది ఇక్కడ నుంచి. నువ్వేడ్చావా పాప? నువ్వేడ్చావా చిట్టి తల్లి? నువ్వేడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే. నువ్వు దొబ్బే. నంది ఎందుకు ఆడుస్తుందన్నా? ఎంచక్క చెస్ ఆడుకుంటుంటే.
అయినా నువ్వు ఏడ్చావా డూడ్? ఆ ఏడుపేది ఎరైటీగా ఉందే, నీది కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దు అన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది, కాచుకో. ఇలా రండి, దగ్గర రండి, ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. అన్న జుర్రుకో అన్న, సుధీర్ అన్న జుర్రేసుకో, లాగేసుకో. ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ నీడు చచ్చాడు నా కొడుకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజా. ఎక్కడికి రా? అక్క సుస్సుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బావోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు. రేపు అయిపోయిన కొండ ముచ్చులోకి అలాగైపోయిండ్రా. పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందంటే ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుస్సుకెళ్ళొస్తానక్క అన్న, మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఒట్టన్న, ఇక పైన మనం గుంపులుగానే ఉండాలి, గుంపులుగానే వెళ్ళాలన్నా. అలాగే రా, కూర్చో. ఆడ పట్టుకొచ్చావురా దాన్ని, అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా? పసిబిడ్డను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోట్లో ధనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. ఈడు పసిపిల్లడు ఏంటి బావా? గులాబ్ జాములు గలగలడిపోయాయిరా. అమ్మా, దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుసుకోక పడుకో. అమ్మా, అయ్యో, అయ్యో, అమ్మా పులుసు అయిపోయిందిరా. అమ్మో హలో, గుడ్ మార్నింగ్ గైస్. హలో, గుడ్ మార్నింగ్. కమ్ లెట్స్ హావ్ టిఫిన్ నా. మాకు ఇంకా రాత్రి తిన్నది అరగలేదు, ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నువ్వు తినే. జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. బావా కన్నీరు పప్పు అనుకుంటా బావా, అందరినీ కలిపి ఒకేసారి చంపేద్దామని. మరే వస్తున్నారా? నేను రానా? లేదు తల్లి, నీకెందుకమ్మా అంత శ్రమ, నువ్వు పద, మేము వస్తాం. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా, వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా రండి, పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుంటే ఇలా ఏడ్చేవాళ్ళు కాదు కదా, రండి. ఇప్పుడే చెప్పేది. నా మొక్క చెప్తాను పద, పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే. ముందు
ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు మేమే ఈ ప్లేస్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదవా దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లీవ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దెయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దెయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ను దాటే మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగే మన ఇష్టం అనమాట. అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దయినా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే ఆవహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరి తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో తార్చుకుంటావో నీ ఇష్టం. అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటి బాసు.